మంతర్సానమ్మా దండమమ్మ 10,000 దండమే శీలమ్మ కొండమ్మ నీకు మరి అందమైన పాదములకు 10,000 వందనములు తల్లి మరి ఎన్నడూ ఏమీ కలవలేక నన్ను సభాము కనకై మరి నన్ను ఎందుకై పిలిపించారు తల్లి బాలనొప్పులో బాలమాయనే మంతర్సానమ్మ అవునవునులేమ్మా చల్లగా నిన్ను 100 ఏళ్ల మధ్యలమ్మ మంతర్సానమ్మ ఎవడు మేడు పండ్ల ఎవడు ఇది పెట్టు పండ్ల యారు కాల కడతది దావుంటే వస్తాంటే మనోడన బడకి పెట్టనిలే ఓప్పా మా వదిన అమ్మా కాలు పెట్టి సీబి అయినా నీదేం తప్పులే వాడు ఎక్కడ పోయి నన్ను పిలిపించిన బట్ట అమ్మ మంతర్సానమ్మ ఈ బాల నొప్పులు ఎట్లుంటే ఇక్కడ అన్న ఉంటాడు చూడమ్మా రే అప్పయ్యా బాబు ఇదేస్తే భర్త ఒకటి పిడుకుడు సాడబోయేవర్రా బట్ట నీకు బాబు కాదరా బాబు వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం అప్ప ఆడైతే మన వల్ల కాదులే ఏమి నీ బాధ బాబు ఆయన పాయన మా నుంచి నడిపించుకొని తోడుకొని వస్తే మేమ్మ నాకేమైనా మర్యాద చేస్తాను అడుగురా బట్ట మర్యాద చేయమని మేమన్నా మర్యాద చేయలా చేయలా నేను అడుగుతా ఉండు అడుగు పండమ్మా ఏం నాయనా బొంచేస్తువా ఏది బాబు సందనాలు చెప్తువే ఏది అయ్యా అది వచ్చి అంత ఎప్పటికి నా సాడు సాడు ఏదో మర్యాద అంటే బాగా పెట్టుకుంటే ఏమినైనా నేను మర్యాద చేసేది అమ్మకు నొప్పులు గిప్పులు అంటే కుదరదు ఇది చేసిన కథ అయిపోయింది రాజకీయం జరుగుతుంది పొద్దున్నే దానం చేసుకొని నువ్వేందో మర్యాదలు చేయి అమ్మా మంతర్సానమ్మ అడుగు సరే అమ్మ కొండమ్మదేవి అమ్మ మంతర్సానమ్మ మరి ఆకు ఒక్క 2 నిమిషం నిలిచాడదాను కదమ్మా మరి ఒక్కాకిస్తే నీ కారం నొప్పులని కడతీరుస్తానమ్మా లేకుంటే అట్లే నేను ఎట్లే ఒక్కాకేమ్మా అమ్మ నీ ఒక్కాకు పైన పండ పన్నని మంతర్సానమ్మ తక్కి తడాకులన్నా చెడుగుడు సీతారపకాయలో కూర్చోడా
అమ్మ నీ షాట్ ఆడదు కదా ఒక్కాకి గిక్కాకి ఏమన్నా కాల్చింటే మళ్ళీ చూస్తాం ఫస్ట్ డెలివరీ చేసేయి ఫస్ట్ డెలివరీ చేసేయి బాబు అయితే ఫస్ట్ డెలివరీ చేయి బాబు తలారి సరే మరి మీ అమ్మ నాలాంటి ఆడదే కదా ఓయమ్మ ఓనాయని అంటున్నది కాబట్టి ఒక కూలోని మాట్లాడి తెరబట్ట కట్టించి నాకు చెప్పు పర్లేదు తెరబట్ట కట్టించి నా కప్పగిస్తే మీ అమ్మగారికి ఎన్ని కారపలు చేస్తాను తెలియదు కాదని మగమ్మయ్య ఏమి తెరబట్ట కట్టించి నీ కప్పేళ్ళకి ఇచ్చేదే అప్పగిచ్చేది కాదు నా బట్ట అప్పగించు అని ఆయమ్మకు అప్పగిచ్చేది తెరబట్ట కట్టి నీకు అప్పగించల్లా ఎందుకు అప్పగిస్తాడంటే కప్ప నువ్వు చెప్పింది కదా తెరబట్ట బట్టి నాకు అప్పగిచ్చితే దొరుపనికి రాసాడు నా బట్ట ఎంత మిగులుతుందేమో ఇది పట్టుకో ఈ పొద్దు నీకు ఎంత ఇచ్చినా పొద్దున్నే అట్లా బాబు ఈ పిల్లాడు కులాడు ఆ పిల్లాడే నేనే మావు బాబు ఎవరు మీది డబ్బుకో నీ మగన్ కరెక్ట్ కొడుతుంది దుబ్బుకుంటామో మాదే దుబ్బుకుంటానా అయితే కానీ బాబు మీదే ఊరు మాది నిగిడిగుద్దేపల్లి నీరుగిట్టిపల్లి మీదే దబ్బుకుంటా నీరుగట్టోళ్ళపల్లి సరే బాబు మీ పేర్లు వాని పేరు సొరకాయ సోమన్న నా పేరు బుడవంకాయ బాండా అన్న సొరకాయ సోమన్న నీ పేరు బుడంకాయ బాండా అన్న వాని పేరు చిత్తిలకాయ ఈడు నా ఇత్తిలకాయ ఈ కాయలు పైన ఇత్తిలకాయ బాగుంది బాబు సొరకాయ బుడమకాయ తిత్తిలకాయ ఇత్తిలకాయ సరే బాబు భద్రంగా పట్టుకోండి లోపలికి వెళ్ళి మీ అమ్మకి డెలివరీ చేస్తా బాబు చెప్పినాడు ఏంది ఎప్పుడు చెప్పింది చెప్తా అంటారని అందుకని వాడు ఇక్కడ చూడకుండా ఆ పక్క దాంట్లో కల్లా చూసుకోండి ఏమి ఆ పక్క ఏంది నా పుట్టుకోచి కనపడతా వాక్కమంటా అంటే భద్రంగా పట్టుకోరా పట్టుకునే మావు అమ్మ గోవిందా అక్కడక్కడ తిరిగేది నా మాట వాడేందో వెనకాల తీసేస్తాను అక్కడక్కడ తిరిగేది నా మాత్రం అనకోగా పట్టుకోలేవు ఏంది పెరికేది నువ్వు పరికెళ్ళు పట్టించేది నాకు నువ్వా అమాయకుడే పో ఒకసారి రాండ్లేరా మా చేత రాదేడా వాడే మా ఫస్ట్ మేనేజర్ సరే బాబు భద్రంగా పట్టుకుంటారా సరే పట్టుకోండి బాబు తాడి బిడ్డ పుట్టింది బాబు పుట్టిందా చూడు ఆయన చూడు అయ్యో ఎంత బాగుంది అయ్యో 7 పైన బిడ్డ కిందన బాబు ఎట్లా ఆ కళ్ళు జొర్రా ఆ ముక్కు జొర్రా ఆ బెల్లం జొర్రా ఆ బెల్లం జొర్రా ఎన్నిసార్లు బెల్లం
ఏ వాతుల రోజు పెట్టుకునేది ఇద్దరికి బాబు చిచ్చి అయ్యా ఏమైంది ఇప్పుడు ఏమైందని బాబు తలారి అంతగా చదివించుకుంటాడారే మీరు పుట్టిన బుద్ధి మీ అమ్మగారి కార్పులు చేసింది ఎవరు నేనే బాబు అయితే ఆ పొద్దు నువ్వు ఎన్నో సార్లు ముద్దు పెట్టుకోవట్లే ఆయన కానుపు చేసేసినాక అయితే ఇప్పుడు పరక్తా ఇల్లు పూసినట్టుంది పో ఫీడ్ చేస్తే వాళ్ళ అమ్మేదమ్మా దాని వస్తాంది మాట్లాడు ఆడదానివే గాడిదివన్నీ యాలప్ప అట్లా అంటావు నేత పసి పెట్టిన కనిందే కనంటే ఆయమ్మకు గుమ్మడికాయ పెట్టినావా నెత్తిందే ఏం గుమ్మడికాయ శవల దూది నువ్వు గుమ్మడికాయ కాదా శవాల దూదే పచ్చే గుమ్మడికాయ పచ్చి శవాల దూది పెట్టాలంట అని చెప్తాను చెవులు శవాళ్ళు కాదు ముక్కుల్లో పత్తి పెట్టినావా నువ్వు ముక్కులకు పత్తి కాదు పొల్లటికి రాసాడు నీకు నా బట్ట నీకు నా బట్ట నీకు నా బట్ట నీకు నా బాబు తలారి కూతురు పుట్టింది సొల్లా అవునైనా బాబు తన కళ్ళ తిరునాళ్ళ తీసుకునింది బొమ్మక్క నాయనా పాలిచ్చి పండు పెట్టుదాము ఒక మంచి తొట్లు కట్టి గాలి పాలు పడదాం బాబు సరేనమ్మా ఏంది నాయనా ఏందమ్మా అయ్యో నా బట్ట అట్లనే ఎవరు పెట్టినది సరే సరే ఎందుకు దూర దూర అట్లా ఊపు గుడ్డి క్యాచ్ భక్తులారా ఏం లేదు దుడ్లు ఎత్తుకొచ్చేయండి అయిపోయింది గురికాల లాలి 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 లాలమ్మ లాలి దుడ్లేసాక ఏడు పోరు పెట్టుకుంటుంది అయితే వాళ్ళ డబ్బులు వెళ్ళదు బంగారు పెట్టి నేలకెత్తి కొడతావు ఇట్లా బరం ఎవ్వ కొండెత్తి ఎత్తుతా ఇప్పుడు పెట్ట నిద్రపోయేది ఇంకో 15 ఏళ్ళు ఇదే మా పాప డబ్బులు పోయి ఇద్దరు నాయనా ఈ మధ్య చాలా కష్టపడి కాను చేసింది బాబు ఆయనకి డబ్బులు ఇచ్చి కదిరి వేలూరు బస్సు ఎక్కించిన వేలూరు బస్సు అంటే తమిళనాడుకి ధర్మేస్తామా సరే సరే బాబు తలారి ఏమండి మరి కష్టపడి పురుడు పోసారు కాబట్టి అవును డబ్బులు ఇస్తాను మరి కష్టపడి
పుడు పోసారు కాబట్టి నాకు ఇచ్చే బహుమతులు నాకు ఇస్తే నేను పోతానండి. బహుమతులు నువ్వు కానిపు చేసింది ఎవరికి? కొండమ్మ గారికి. కొండమ్మ దేవికి కానిపు చేసింటి కొండమ్మ మొగిని అడిగి ఇప్పించుకోపో. నన్నెవరు గాడిది నువ్వు అడిగే పెంచుకొచ్చేది నువ్వే కదా బాబు. ఛార్జీల కన్నా బాబు మోసం లోపల ఎవరు ఎంత మోసం చేశారు అందరూ పలుకొని. కన్నీటి పాలాయే నా జీవితం, కన్నీటి పాలాయే నా జీవితం. కలలు కల్లలే చేసే, కలలు కల్లలే చేసే విధి నాటకం. కన్నీటి పాలాయే నా జీవితం, కన్నీటి పాలాయే నా జీవితం. మనసున్నదే కానీ మరణించదే నాడు, మనసున్నదే కానీ మరణించదే నాడు. ఏ రాత్రి పూలతో ఏ పూజ చేశానేమో విధి నాటకం. కన్నీటి పాలాయే నా జీవితం, కన్నీటి పాలాయే నా జీవితం. వయసున్నదే కానీ భోగించదే నాడు, వయసున్నదే కానీ భోగించదే నాడు. వయసమ్మేమో బ్రతికేమో ఈనాడు విధి శాపమా. కన్నీటి పాలాయే నా జీవితం, కన్నీటి పాలాయే